సాధారణమైన మనుషులు గంజాయి బ్యాచ్ అది గంజాయి ఏదో వాళ్ళు దొరికారని చెప్పి రోడ్డు మీద పెట్టి వాళ్ళని కాళ్ళకేసి కొట్టారు కదా. మళ్ళీ ఎందుకు వీళ్ళకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా? పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు? ఒక ఎంపీకి ఒక న్యాయము, సామాన్యునికి ఒక న్యాయమా? వాళ్ళని రోడ్డు మీద పెట్టి కాళ్ళకేసి కొట్టారు కదా పాపం, అమాయకులనే కదా. ఇప్పుడు ఎంపీ కదా, ఎంపీకి ఒక న్యాయం, సామాన్యునికి ఒక న్యాయమా? ఎన్ని కుట్రలు మీరు చేసింది, కంటైనర్లో డ్రగ్స్ అన్నీ ప్రభుత్వం మీద, వైసీపీ మీద ఎన్ని చేశారు, ఎన్ని విష ప్రచారాలు చేసినారు. ఈరోజు మా వాళ్ళు చేస్తుంటే వైసీపీ ప్రచారం చేస్తుంది అంటారు. మీరు లేనేటివన్నీ ప్రచారం చేసినప్పుడు ఎంతమంది సామాన్యమైన కార్యకర్తలు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలన్నా పెడుతున్నారు మీరు. వీళ్ళు ఆల్రెడీ ఒక పోలీస్ ఎస్పీ చెప్పిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ దిగింది దీంట్లోకి. ఎస్పీలు, టీవీ9లు, ఎన్టీవీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేస్తారు. మీరు దొరికారు కాబట్టి హల్చల్ చేస్తారు. ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీల మీద పడుతున్నారు చాలామంది, వైఎస్ఆర్సీపీలకు విష ప్రచారం చేయడం ఎక్కువ అని. దొరికిన దొంగ నా ఎన్నైనా మాట్లాడతారు. ఆయన నా ముందుకు వచ్చి నేను చేయలేదు, నాకు అలవాట్లేదు అవన్నీ అంటే ఇప్పుడు సాక్షాత్తు పోలీసులు ఏం అబద్ధం చెప్పరు కదా. వాళ్ళు అది డబ్బా ఏదైతే ఉంటుందో ఆయన చెక్ చేసిన యూరిన్తో సహా, మహేష్ యాదవ్ అనే పేరుతో సహా మొత్తం అన్నీ పెట్టారు బయటికి. తప్పు చేసి తప్పించుకోవాలంటే చట్టం ముందర ఎవరితో కాదు. దీనిపైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చర్య తీసుకుంటారో చూడాలి. మరి కూటమి ఎమ్మెల్యేలు 1 by 1 ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు బయటపడ్డామని ఎట్లా చూస్తారు? మొన్న ఆదినారాయణ రెడ్డి గారు కొడుకు అన్నాడు. ఆయన అంటే పొలిటీషియన్ కాదు, ఆయనకు సంబంధం లేదు, ఆయన గురించి వదిలేయండి. ఇప్పుడు ఎంపీ కదా ఆయన, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఒక ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాల్సిన టైంలో ఒక ఫామ్ హౌస్లో కూర్చొని డ్రగ్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అదే కనుక వైఎస్ఆర్సీపీలో దొరికితే ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తారు. వైసీపీ దారుణం, అస్సలు ఎంత దారుణం అంటే ప్రెస్ మీట్ పెట్టి వెనకంపడి ప్రెస్ మీట్ పెడతారు నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ. ఇప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నారు? టీడీపీ వాళ్ళ ఎంపీ అనే కదా. అదే సామాన్యునికి ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా? చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారో చూడాలి. 4 days టైం అడిగారంట, చూడాలి ఏం చర్యలు తీసుకుంటారో ఏమో. దాని గురించి ఆలోచన చేయాల్సిన విషయమే. ఫైనల్గా ఏముంది, ఫైనల్గా అయితే ఎస్పీ గారికి అయితే కంగ్రాచులేషన్ చెప్పచ్చు దీంట్లో. ఎందుకంటే పెద్ద వాళ్ళను ఈ బుద్ధు వదిలేస్తున్నారు అనేది పోలీసు వాళ్ళు అంటారు. కానీ ఆయన ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తిని కూడా పట్టుకొని ఎంతటి వారైనా సరే డ్రగ్స్ కేసులో శిక్షిస్తామనేసి ఆయన అనడం కూడా పోలీసులను కూడా అభినందాల్సింది దీంట్లో కూడా. వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే గంజాయి డ్రగ్స్ నిరంతరం అన్నారు. ఈరోజు ఏడ చేసినా గంజాయి విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. మా కడప రెడ్డమ్మ గంజాయి బ్యాచ్ అని వైసీపీ మీద చల్లింది. ఇప్పుడు ఆ కడప రెడ్డమ్మ దిగి రావాలా? మదనపల్లిలో గంజాయి ఆడుంది, గంజాయి అమ్మేది వీళ్ళే, కడపలో గంజాయి అమ్మేది వీళ్ళే. విచ్చలవిడిగా ఏడబడితే ఆడ గంజాయి అమ్మి డ్రగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సార్ ఈ పరిపాలన ఎటుందో ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. సాక్షాత్తు ఒక ఎంపీనే దొరికినాడంటే సామాన్యమైన ప్రజలు ఏముంది, తప్పు చేయరా? ఒక ఎంపీ తప్పు చేసిన తర్వాత మా టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే మందు తాగుతాడు, కైపు కాలేదేమో, నాకు కొంచెం ఎక్కువ తీసుకున్నాడు, తప్పేముంది అంటున్నారు. అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే వీళ్ళు తప్పేముంది, వాళ్ళు చేస్తే తప్పేముంది, వైసీపీ వాళ్ళు చేస్తే తప్పే. కొంత ఏంటంటేనండి, అధికారంలో ఉన్న వాళ్ళకి, అందులోనూ ఎన్నికయ్యి ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేత కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళిద్దరికైతే పాజిటివ్ వచ్చిందన్న సంగతి, అంటే వీళ్ళు డ్రగ్స్ వినియోగించారని అయితే మనకి అర్థమైంది. నివేదిక కూడా పోలీసులే అనౌన్స్ చేశారు. అయితే ఏదేమైనా సరే వాళ్ళకి ఒక ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు ఒక పార్టీలు పెట్టి, పార్టీలు అంటే అందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలనుకున్న విధంగా గ్యాదర్ అయితే పర్వాలే. వాళ్ళు లిక్కర్ కన్జ్యూమ్ చేసి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఒక విధంగా వాళ్ళు దారుణానికి ఇవ్వటం అనేది ప్రజలకి అది మంచిది కాదండి. అది అసలు కరెక్ట్ కదండి. అదే అంటున్నాను నేను. అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ఒక వ్యక్తి ఆ విధంగా ఒక అడ్డగోలు అంటే సంఘ విద్రోహంగా వ్యవహరించడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రగ్స్ వినియోగించడమే చాలా తప్పు. అటువంటిది వీళ్ళకి డ్రగ్స్ ఎలాగొచ్చినాయి అనేది కూపీ లాగితే కనుక నిజంగా మన దేశంలో చట్టాలనేది గట్టిగా ఉంటే కనుక అది ఎవరు దొంగలో వాళ్ళకి ఎలా డ్రగ్స్ వస్తున్నాయి, ఆ డ్రగ్స్ వస్తుంటే కనుక వీళ్ళు ఎలాగ వినియోగిస్తున్నారు, వీళ్ళు అసలు వినియోగించవచ్చా లేదా, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు. పుట్ట మహేష్ యాదవ్ గారు అంటే ఏలూరు ఎంపీ అండి. ఆయన యాక్చువల్గా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీగా గెలుపొందిన వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి.
అయితే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఎంపీ. అయితే ఏంటంటే ఆ విషయం జరిగింది తెలంగాణలో జరిగింది. తెలంగాణలో ఒక హైదరాబాదు ఫామ్ హౌస్లో. అయితే ఏంటంటే అది కొంతమంది అది ఆయన ఒక చాలా సంతోషంగా ఏదైనా పార్టీ ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని ఏదో సంతోషపరచాలన్న ఉద్దేశంలో ఏమైనా డ్రగ్స్ అలవాటు చేసి ఈ విధంగా చేశారేమో మనకు తెలియదు, కానీ వాస్తవానికి అయితే దొరికేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవునండి, నోటీస్ ఇచ్చిందండి, ఇంకా సస్పెండ్ చేయలేదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఇచ్చింది. ఆ విషయంలో అయితే కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. అందులో అయితే నో డౌట్. వీలైతే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చేసేయచ్చు కదా, మా ఓడైతే వదిలేస్తాడా, మీ ఓడైతే వదిలేస్తాడని కొంతమంది చాలా తేలిగ్గానే వచ్చేమో. కానీ ఏంటంటే అదే సమయంలో ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అంటే అంతకుముందు అతను ఏం చేయలేదు ఇప్పుడు దొరికేశాడు కాబట్టి అని కాదు. ఇప్పుడు ఒక బయట ఒక ప్రైవేట్ రిసార్ట్లో వేరే స్టేట్లో, ఇంకా చెప్పాలంటే కనుక అది వేరే స్టేట్ కింద లెక్కేస్తారు కాబట్టి తెలంగాణలో జరిగినప్పుడు దొరికాడు. అది దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. దాని దర్యాప్తు ఏమన్నా పూర్తిగా అయితే కనుక ఆయన్ని సస్పెండ్ చేస్తారా లేకపోతే పార్టీ నుంచి పూర్తిగా తీసేస్తారా అనేది మనం చూడాలమ్మా. కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఏమని చెప్పంటే ఇప్పుడు ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడో ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన పైన యాక్షన్ తీసుకొని జైల్లో ఉంచారు. అదే ఇప్పుడు ఎవరైతే కుప్పం మహేష్ యాదవ్ ఉన్నాడో ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆ కేటీఆర్ గారు అయితే మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ అంటే అధికారంలో ఉంటే ఇలాంటి అది తప్పండి. యాక్చువల్గా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా సరే తప్పు చేసినప్పుడు అది తప్పుడు వ్యక్తే. అటువంటి అతను అరెస్ట్ చేయాలి. అది నిరూపితం అయితే కనుక అతను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే ఇలా మద్యపార్తలు సేవించిన నార్మల్ కామన్ పీపుల్ పైన లాఠీ చార్జీలు కానీ అంతా చూస్తా ఉన్నాం. ఒక అధికార హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా దీనికి పాల్పడితే అతనికి ఎటువంటి శిక్ష ఇస్తుంది గవర్నమెంట్? అంటే ఎంతమందిని సహజంగా మామూలుగా డ్రగ్స్ సేవిస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి ఏ విధంగా శిక్షిస్తారో అదేవిధంగా ఇతను కూడా శిక్షించాలి. ఇది అధికారంలో ఉన్నాడో లేకపోతే గెలిచేసిన ఎంపీ అని మనం ఆలోచించకూడదండి. ఎందుకంటే చట్టాల మీద నమ్మకం లేకుండా పోద్ది. ఒక సామాన్యుడిని అయితే మనం ఎంతలాగా నిందించేసి అతను శిక్షించేసి చేస్తారో చట్టాలు, ఇతను అధికారంలో ఉన్నాయి లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉండనే ఏ విధంగా ఉన్నా సరే ఇతను కూడా శిక్షించేలాగా ఉంటేనే సామాన్యుడికి ఎవరికైనా సరే చట్టం ఒకేలాగా ఉంటుందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏలూరులో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన వ్యక్తి అంటే ప్రజలు అంతా ఆదరించే వ్యక్తి ఈ విధమైన చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజలు ఈయన పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఓమ చేసినట్టు అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను ఏమైనా సేవించి ఉంటే అతను పర్సనల్గా రూమ్లోనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇదైతే పర్వాలేదు. పబ్లిక్ ఒక రిసార్ట్కి వెళ్ళిపోయి అక్కడ అందరితోనూ కలిసిపోయి రకరకాలుగా కన్జ్యూమ్ చేసి మళ్ళీ తన ప్రజల చేత అనిపించుకునే విధానాన్ని అతను తెచ్చుకోవటం అనేది అది కరెక్ట్ కాదండి. ఏదేమైనా ఉండదు, రాదు. ఎందుకంటే ఇది అతను చేసిన తప్పు. అతను ప్రజలు ఎంతో మంచి అవకాశంతో అతను గెలిపిస్తే అతను దుర్వినియోగం చేసుకున్నాడు. అది ప్రతిపక్షాలకు ఏంటంటే ఒక అవకాశంగా మిగిలిపోతాడు. ఎందుకంటే వీడు డ్రగ్స్ తీసుకున్నాడు అనేది పెద్ద బ్లేమ్ కింద వెళ్ళిపోద్ది. అర్థమైందా మీకు? అందువల్ల ఏంటంటే అతను చేసిన చాలా తప్పు. అది దాన్ని మరి అతను ఏ విధంగా వెనక్కి తీసుకుంటాడో లేకపోతే చట్టం అతను ఏ విధంగా శిక్షిస్తుందో మనం చూడాలి. డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎంత పెద్ద నేరం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం చూడండి కొన్ని సందర్భాల్లో చాలామంది అంతకుముందు ఎవరో ఒక సినిమా హీరో అలాగే దొరికేశారు. ఎవరో హర్షానో ఎవరో మొత్తం మీద అతను ఒక సినిమా చేసాడండి. అటువంటి హీరోని దొరికితే మొత్తం అల్లరల్లరి చేసేసిన ఈ మీడియా కానీ లేదా ఏదైనా ఇతను కూడా అలాగ అల్లరి చేసి భవిష్యత్తులో అతను గెలుపొందే అవకాశం లేకుండా చేయాలండి. ఎందుకంటే ప్రజల మీద భయం లేనివాడే అతను ఆ విధంగా సేవించి అతని పరిస్థితిని దిగజార్చుకుంటాడు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం అనేది మహానేరం. పోనీ మందన్నా సరే క్షమించవచ్చు, ఎందుకంటే మందు స్వయంగా ప్రభుత్వాలే అమ్ముతున్నాయి కాబట్టి. అటువంటిది వాళ్ళు దాన్ని వదిలేసి డ్రగ్స్ సేవించి అతని ప్రజలకే మళ్ళీ ఒక నిందితుడిగా నిరూపితమైనప్పుడు అది చాలా తప్పు. ఇది కనుక భవిష్యత్తులో ఇదైతే అది నిరూపితం అయితే కనుక పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.